సరావుపేటలో ప్రముఖ సినీ నటుడు నరేష్ పర్యటించారు. పట్టణంలోని కోట సెంటర్ ప్రాంతంలో తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. వీధులను కాలినడకన సందర్శించారు. స్థానికులు, అభిమానులు నరేష్ ను చూసేందుకు అధిక సంఖ్యలో చేరి స్వాగతం పలికారు. తన తల్లి ఘట్టమనేని విజయ నిర్మల తెలుగు సినిమా అభివృద్ధికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆమెకు స్మారకంగా నరసరావుపేటలో ఘట్టమనేని విజయ నిర్మల విగ్రహాన్ని నిర్మించాలని కోరారు. దీనికి ప్రజలు, అభిమానులు, స్థానిక నాయకులు సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 35 మంది గ్రాండ్ మాస్టర్స్, బ్లాక్ బెల్ట్స్, ఇతర బెల్ట్స్ కూడా రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఎక్స్పోనెంట్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ కి ఇవాళ బెల్ట్స్ అండ్ సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. తమిళనాడు 3 రాష్ట్రాలు సౌత్ ఇండియన్ మీట్ ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా ఎక్స్పోనెంట్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి బెల్ట్స్, సర్టిఫికేట్స్ అండ్ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇవాళ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, సీనియర్ ఎమ్మెల్యే గారు, పత్తిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ గారు, మన బీజేపీ ప్రెసిడెంట్ గారు, ఇక అతిథులు చాలా మంది రావడం జరిగింది. ఈ యొక్క హ్యూమన్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రత్యేకత ఏంటంటే, దేశంలో ఎన్నో అద్భుతమైన సంస్థలు ఉన్నప్పటికీ కూడాను శ్రీ రవికుమార్ గారు, గ్రాండ్ మాస్టర్ గారు, దాదాపు 35 మంది గ్రాండ్ మాస్టర్స్, బ్లాక్ బెల్ట్స్, ఇతర బెల్ట్స్ కూడా రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఎక్స్పోనెంట్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ కి ఇవాళ బెల్ట్స్ అండ్ సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. తమిళనాడు 3 రాష్ట్రాలు సౌత్ ఇండియన్ మీట్ ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా ఎక్స్పోనెంట్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి బెల్ట్స్, సర్టిఫికేట్స్ అండ్ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా ఇవాళ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, సీనియర్ ఎమ్మెల్యే గారు, పత్తిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మొదటి విడత పంచాయతీ